ట్యాపింగ్ కేసులో రెండోసారి సిట్ జారీ చేసినటువంటి నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల లేఖ రాశారు కేసీఆర్. నందినగర్లోని నివాసానికి నోటీసు అతికించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్ ఇంటికి నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తన నివాసం ఎర్రవెల్లిలోనే ఉందని అక్కడే విచారించాలన్నారు. 65 ఏళ్లు దాటిన వారిని ఇంటి దగ్గరే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని లేఖలో కేసీఆర్ చెప్పారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారన్న ఆయన ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదన్నారు. హరీష్ రావు నోటీసుల విషయంలోనూ పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారన్న కేసీఆర్ పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. బాధ్యతాయుత పౌరుడిగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని చెప్పిన మాజీ సీఎం రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమన్నారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని లేఖలో చెప్పారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చన్న కేసీఆర్ కానీ ఆ పని చేయడం లేదన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవెల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు.